శ్రీరామ్ జయ శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చెప్పింది చెప్పచ్చు కదా, ఇదే ప్రాబ్లం. రిపీట్ చేయొచ్చు కదా, బ్రెయినే వాడకూడదు, మనకున్నది తక్కువ కాబట్టి. నోరు చెవులు, అంటికంటే ముందు చెవులు వాడాలి, తర్వాత నోరు, లాస్ట్లో బ్రెయిన్. మనం ముందు బ్రెయిన్ వాడేస్తాం, ఫెయిల్ అయిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. బాగుంది లేదా? ఇలా తెలివిగా ఉండండి నాన్న. మీరు ఏ ఊరు వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఇవి ముఖ్యం కాదు. నీ మెదడు వల్లనే నువ్వు అనేదానికి ఒక గుర్తింపు వస్తుంది. అది ఎలా వాడటం అని భగవంతుడు అన్ని సదుపాయాలు ఇస్తారు నాన్న. ఇది మనం దేనికి వాడాము? ఈ స్టీల్ని కుండీకి వాడాం, దీన్ని అలంకారానికి వాడాం, దీన్ని మటన్ చేయడానికి కూడా వాడచ్చు. అది వాడి అలా ఈ రాళ్ళని ఎంత సుందరంగా కృష్ణుడు మందిరానికి వాడేది. 6 ఏళ్ళ కష్టం, ఇంకా దేనికి కూడా వాడచ్చు. మా గురువుగారు చెప్పారు, ఒక మందిరం కట్టడానికి 25 ఏళ్ళు పట్టిందంట. ఇంకా అది ఓపెన్ అయ్యాక చాలా పేరు వచ్చేసింది. చాలా అంటే చాలా, మొత్తం పాలరాతి. అందరూ వెళ్ళిపోయాక ఈ మెట్లును ఆ లోపల ఉండే విగ్రహం మాట్లాడుకుంటున్నాను. నేను పాలరాయే, నువ్వు పాలరాయే, అందరూ నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు, ఏంటి రీజను అని ఈ మెట్లులో ఉన్న పాలరాయి ఆ విగ్రహంలో ఉన్న పాలరాయిని అడిగి, అప్పుడు ఆ విగ్రహం చెప్పిందంట, నాకు నిగ్రహం ఉంది, అందుకని విగ్రహం అయ్యాను. కొన్ని వేల సార్లు కొట్టారు నన్ను, ఆ దెబ్బలన్నీ పడ్డాను. నువ్వేముంది, జస్ట్ అటు ఇటు షార్ప్ చేసి ఇలా పెడితే రాయి అయి. అది ఎక్కువ దెబ్బలు తింటే ఎక్కువ షైన్ అవుతుంది. అందుకే మొన్న ఎక్కడో అడిగాను నేను, చిన్నప్పుడు స్కూల్లో దెబ్బలు తిన్నా అన్న వాళ్ళు చేస్తాను. దెబ్బలు తింటే బాగుపడతాం. మనం ఏమీ పుట్టుకతోనే పాండిత్యం వచ్చిన తెనాలి రామకృష్ణలాగో, లేకపోతే బద్దెన, ఎర్రన, నన్నయ్య ఏం కాదు కదా. దెబ్బలు తినాలి. మొన్న ప్రొఫెసర్ గారు నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఏం మాట్లాడుకున్నాం తెలుసా? మమ్మల్ని ఎలా కొట్టేవారు, ఇవే డిస్కషన్. ఏ బెత్తంతో కొట్టేవారు, కొట్టేకి ఏం చేసి, ఇవి డిస్కషన్ అన్నమాట. అందుకని మనం ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు ఓ తిట్టు తిడితేనో, ఓ దెబ్బ కొడితేనో పడడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ముందుకెళ్తాం. తినను అన్నారు అనుకోండి, అక్కడే ఉంటాం, మిగిలిన వాళ్ళు వెళ్తారు. ఒక కథ చెప్పారు 7 ఏళ్ల క్రితం, గౌర్ గోపాల్ దాస్ అని కొట్టండి యూట్యూబ్లో. చాలా వండర్ఫుల్ ఇంటర్నేషనల్ స్పీకరు, మిలియన్స్ పీపుల్ ఆయన వాచ్ చేస్తుంటారు. చాలా అద్భుతమైన ఇంగ్లీషు, హిందీ, మరాఠీ మాట్లాడతారు. ఆయన మాకేం కథ చెప్పారంటే, ఉప్మా గురించి కథ చెప్పారు. మీరు ఉప్మాలో ఏముంటుందండి, ఉప్మాలో కూడా ఉపదేశమేనా చెప్పారు, భలే చెప్పారు. ఉప్మాలో ఏం వేస్తాం? నూనె వేసాం, ఆవాలు వేసాం. ఆవాలు వేస్తే ఏమంటాయి? ఆవిడ కొందరు ఆ టైపు. దానికి మొన్న వీడియో వచ్చింది, వాడు బస్తా మోస్తున్నాడు. ఒకడు వాడు బండిలోంచి బస్తా వేసుకున్నాడు, అక్కడ డ్రాప్ చేస్తున్నాడు. వీడు వెళ్ళి ఇలా చేపెట్టాడు అంతే. అసలు దాన్ని హెల్ప్ ఏం చేయలే. మళ్ళీ వాడు మోసుకెళ్తుంటే వాడు పక్కన ఇలా నడిచాడు, అని అక్కడ వేసి వచ్చాడు. ఈయన ఏమనుకుంటాడు, హెల్ప్ చేస్తున్నాను అనుకుంటాడు. బిల్డప్ బాబాయ్ అంటే ఆడనమాట. ఆడు కనీసం బస్తా ముట్టుకోలేదు. ఏమండి అదే ఈ ఆవాల బ్యాచ్ అది. వీళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి, టపటపలా ఆడతారు. ఇంకేం వేస్తారండి? నీళ్లు పోస్తారు, జీలకర్రలో వేస్తారు, నీళ్లు శబ్దం చెయ్యవు. పసుపు వేస్తారు, ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. కొందరు అలా ఉంటారు. కనబడే వాళ్ళు మొక్క, క్యారెట్ మొక్కలో ఇంకా ఏవో కనబడుతుంటాయి.
చాలా బాగా చేశారు ఉప్మా అంటాం మనం. చాలా బాగుందండి రాధాప్రసాద్ గారు అంటాం. బా జీడిపప్పులు ఏడ తెచ్చారు నా మట్మాడుగుట్లు చాలా పెద్దగా ఉన్నాయి అంటాం మనం. ఒక్కడైనా అందులో ఎవరిని పొగడాలో వాళ్ళని పొగిడేరా? ఎవరు చేసేవారు. మీరు ముంతమామిడి పప్పును పొగిడేరు, క్యారెట్ చాలా బాగుందన్న అన్నారు. ఎవరు చెప్పింది? ఏం పేరు నాన్న? ఏదో బిగ్ హ్యాండ్ వచ్చింది. ఒక్కడైనా ఉప్పు సరిగ్గా వేసామని ఒక్కడన్నా అంటాడా? ఎక్కువైతే అంటాడు, తక్కువైతే అంటాడు. అంటే నువ్వు ఉండాలి కానీ ఎవరికి తెలియకూడదు, నువ్వు చెయ్యాలి కానీ ఎవరికి తెలియకూడదు. ఇది నా మాట కాదు, అనంతాల వారు చెప్పారు. భక్తులు ఎలా ఉండాలి? దారంలా. దండ చాలా బాగుందన్న అంటాడు. ఎవడైనా దారాన్ని పొగిడినోడు ఉన్నాడని భూమి మీద. ఆ దారం లేకపోతే ఆ దండ ఉందా? నువ్వు అలా ఉండాలి. ఉప్మా చాలా బాగుందన్న, మొత్తమావిడి పప్పు చాలా బాగుందన్న, క్యారెట్ సూపర్ అన్న, క్యాప్సికమ్ డూపర్ అన్న, ఇన్ని పొగిడేడు ఒక్కడైనా ఉప్పు ప్రస్తావన తెచ్చాడా? అలా దారంలా, ఉప్పులా, కొంగలా, ఇంకోటి ఏదో ఉదాహరణ ఇచ్చారండి, 4 చెప్పారు. అలా ఉండాలి. ఉప్పు లేకపోతే తెలిసిపోద్ది, ఎక్కువైనా తెలిసిపోద్ది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను హల్వా. కాబట్టి మనం అలా ఉండాలి. మన పనే కనపడాలి. కుక్కలు బోళ్ళు మురిగిన ఏనుగు ఆగుతుందా? నిన్న ద్వారకలో, మొన్న సముద్రంలో కృష్ణుడు ఎక్కడైతే మన కృష్ణుడి గుళ్ళో ఉన్నాం కదా, నంద్యాలలో కృష్ణుడి గుళ్ళో ఉన్నాం కదా. ద్వారకలో కృష్ణుడు ఎక్కడ పరిపాలించాడో మహాభారతంలో ఏం రాశారో ఆ స్థలంలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి కృష్ణుడి మందిరం ఏ స్థలంలో ఉందో అక్కడికి వెళ్ళి ఆ సముద్రపు నీళ్లలో వింజామరతో 73 ఏళ్ళ పెద్ద మనిషి ఇలా సేవ చేసి దండం పెట్టి ధ్యానం చేసి వచ్చారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. నిన్ను ఫ్రీగా తీసుకెళ్తా అంటే భయపడి సత్తాడు అని అక్కడ వెళ్ళి ధ్యానం చేశాడు. అలాంటి ఆయన్ని కూడా ట్రోల్ చేద్దాం అనుకునేటువంటి లపూడ్స్కి నిన్న మళ్ళీ ఫేస్బుక్లో పెట్టారు. ఆంటో మైనోతో నీళ్ళల్లో స్నానం చేసేవాడు ఒకరిని. ఆంటో మైనో తెలియదా? బాల్ డ్యాన్సర్. మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి మన దేవాలయాలు, మన గ్రంథాలు, మన దేశం, మన నదులు. వీటి పట్ల ఏమాత్రం గౌరవం లేని లపూటుగాల్స్ మన గురించి ఎలా మాట్లాడతారు? వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ నాస్తికులు, దే డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్. ఈవెన్ నోబడీ హ్యావ్ డేర్ టు క్వశ్చన్ ఎనీ హిందూస్ ఆర్ ఎనీ హిందూ పురాణాస్. ఎందుకని తెలుసా? మొన్న ఒక గడ్డి తిన్న రెడ్డి నాకు ఫోన్ చేశాడు. అతని పేరు విపి రెడ్డి. విపి అంటే మీరు అనుకునేదే, ఓకే మీరు అనుకునేదే, ఓకే నారాయణ. అతను ఫోన్ చేసి నేను సమాధానం చెప్పేస్తాను, మీ 26 క్వశ్చన్కి అన్నాడు. మీకు ఇస్తాను, మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, ఇస్తాను. చాలా సంతోషం అండి, శాంపిల్కి ఒక క్వశ్చన్కి ఆన్సర్ పంపండి అన్న. నో 26 డైరెక్ట్ అటాక్ అన్నాడు. అలాగే సార్ మీరు ఏం పేరు? నన్ను పేరు మరి కాల్ డ్రైవ్కి వచ్చా వచ్చు అన్న. నాకు ఎలా తెలుసు సార్? ఎలా నమ్ముతాను? నాకు తెలియదు కదా. ఓసారి అలా వెళ్ళిరానా అంటాం, అనాలో ఇలా ఇచ్చేస్తాం ఏంటి? కొత్త కారు తీసుకొచ్చి డివైడర్ పెట్టమని ఇవ్వంగా శాంపిల్ ఒకసారి అడుగుతున్నాను అని చెప్పాను. అవునా? అందుకని నేను ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్, నేను మిగిలిన మనకు కూర్చుందాం అన్న. నో అన్నాడు. సార్ కొన్ని నియమాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరు జాబ్ చేస్తున్నారా? జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తున్నావు? నువ్వు అలా ఎలాగైనా ఉద్యోగం ఇచ్చారా? రెజ్యూమే ఇవ్వాలా? ఇంటర్వ్యూ ఉండాలా? ఏమండి మాది నంద్యాలండి, మా ఫలానా వీధి అండి, ఉద్యోగం ఇచ్చేస్తారా? పోనీ వీడు ఏం పేరు? వరప్రసాద్ వచ్చి ఏంటి ఎమ్మెల్యే రికమెండేషన్ అయినా కూడా ఇంటర్వ్యూ చేయాలిగా.
ఎమ్మెల్యే రికమెండేషన్ ఇంటర్వ్యూ ఉండదా కదా? అలాగా ఎవడంటే ఆడు వచ్చి ఎలా కూర్చుంటారు? దే మస్ట్ బి క్వాలిఫైడ్. నేను చెప్పాను, వేరే ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఫోన్లో చెప్పాను, సార్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ విత్ మీ యూ షుడ్ బి క్వాలిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన వ్యాపారం చేస్తున్నారు సార్, ఈయన చేసే వ్యాపారానికి సంబంధించి టీవీలు ఫ్రిడ్జ్లు అవి కదండి, అలా ఇంకో షాప్ అయినా ఉన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏదో అవుట్పుట్ అవుతుంది. రాధాప్రసాద్ గారు బైక్ మెకానిక్ మాట్లాడుకున్నారు, ఏం అవుట్పుట్ అవుతుంది? సింక్ అవ్వదు కదండి, అవునా? అలాగా నేను హిందువుని, నా బ్యాక్గ్రౌండ్లో క్రైస్తవం లేదు, నా బ్యాక్గ్రౌండ్లో ఇస్లాం లేదు. మరి వరప్రసాద్ రెడ్డి లేదా సాంబశివరావు ఏం పేర్లండి ఇవి? మనకు పుట్టినట్టే కదండి, మనకు పుట్టినలే కదండి. సో యు ఆర్ నాట్ క్రిస్టియన్, యు ఆర్ 50-50. సో ఐ విల్ డిస్కస్ విత్ క్రిస్టియన్స్, నాట్ 50-50. అది ఎవడో వచ్చాడు, అర్జున్ జీసస్, ఏం పేరండి? అర్జున్ జీసస్. 50-50 గడేది. ఆడి బుక్లో పేరు ఆడికి లేదు, ఆడికి వాళ్ళ నాన్న పెట్టింది అర్జున్. వీడి మధ్యలో బుర్ర దబ్బి గొర్రె అయిపోయాడు, అందుకని వీడు గొర్రె అని మనకు వాసన రావడానికి అది తొలగించుకున్నాడు. కర్నూలులో ఒకడు ఉంటాడు, పేరు లాజరస్ నాగేంద్రుడు, ఆ నాన్న పెట్టింది నాగేంద్రుడు, వీడు తగిలించుకున్నదే లాజరస్. ఆడెవడో వాసు, తగిలించుకున్నదే మోజెస్. ఇంకోడు, ఎవరు మీ నాన్న పేరు? లైవ్ ఇంటర్వ్యూలో మొన్న సిగ్నేచర్ ఛానల్లో ఫోన్ చేశారు, గొర్రె మీ నాన్న పేరు ఏంటన్నా? పాల్ ప్రసాద్. ఏం పేరు సార్? పాల్ ప్రసాద్. మీ నాన్న పాలయ్య అంటాడా? నో బైబిల్లో ఒక పేరు అన్నాడు. మరి మీ పేరు ఏంటన్నా? వెంకట్. పాలు కొడుకు నెయ్యి అవ్వాలి కానీ మరే కొయ్యా మరి వెంకట్ ఎలా అయ్యాలా? ఆ ఊరికే పెట్టుకున్నావా? ఊరికే పెట్టేసుకుంటారా? ఆ ఊరికే కుక్క అంటే బాగుంటుంది ఎవరన్నా? లాస్ట్ ముక్క చెప్పేస్తాను. నిన్న మేము గోదావరి స్నానానికి వెళ్తే ఎవరో వస్తారు కదండి, ఇలా మాట్లాడాలి. మాట్లాడుతూ ఇంకా చివరికి వెళ్ళిపోయేటప్పుడు, సార్ మీరు అన్నీ బాగా చెప్పారు కానీ మీరు బైబిల్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అన్నాడు. నేను చెప్పాను కదా, కొంచెం కటువుగా చెప్పాను కదా అని. బైబిల్ పనికిమాలింది, నిజమే కదా? మీరు అలా మాట్లాడు, బైబిల్ పనికిమాలిందే, నేను నిరూపిస్తా, ఇప్పుడే నిరూపిస్తా. మీ నాన్న పేరు చెప్పన్నా, అయిపోయి సార్. ఈ పాట ఎక్కడ?